యాగంటిలో స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే రవ్వలకొండ ఎందుకు బయలుదేరామంటే వీరబ్రహ్మేంద్ర స్వామివారు అక్కడ కాలజ్ఞానం అయితే రాశారనమాట గుహలో. సో ఆ గుహ దగ్గరికి అయితే వెళ్ళి చూడడానికైతే అందరం వెళ్ళామన్నమాట. సో వాళ్ళ ఆటో వాళ్ళు వచ్చేసి యాగంటి వరకు మేము మాట్లాడుకున్నాం కాబట్టి కొన్ని ప్లేసెస్ వరకు, సో ఆ ప్లేసెస్ వరకు అతను 100 ఛార్జ్ చేశారు. రవ్వలకొండకి ఎక్స్ట్రా అయింది కాబట్టి 50 రూపీస్ అయితే ఎక్స్ట్రా ఛార్జ్ చేశారండి. టోటల్ 150 అయింది. సో అలాగే ఇక్కడ చూడండి, రోడ్స్ అయితే మేము వెళ్ళినప్పుడు అయితే ఈ విధంగా కంకర డస్ట్తో అయితే వీళ్ళైతే ఫిల్ చేస్తున్నారు రోడ్స్ అంతా. సో నెక్స్ట్ వచ్చేసి రోడ్ చేస్తారు లేదా నాకైతే ఐడియా లేదు. మేము వెళ్ళింది 2025 నవంబర్ ఆ టైంలో అయితే వెళ్ళామండి. సో ఇక్కడ వచ్చేసాము మేమైతే ప్లేస్కి. లాగుతాం, ఎందుకు లాగము? అది కాదు, ఎదకపోతులా మాంసాదేవి నాగుల కట్ట పుట్టుకదారు కాలజ్ఞానం రాసిన గుహ దగ్గరికి అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో జస్ట్ ఇదే స్మాల్ ఎంట్రన్స్ ఉంటుంది, ఓకేనా. తర్వాత ఇక్కడ స్వామివారు ఉంటే ఇక్కడ దర్శనం చేసుకొని నేనైతే ముందుకైతే బయలుదేరినాను. సో మనకి ఇక్కడ వచ్చేసి గుహ లోపల వెళ్ళడానికి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఇదేనండి ఆ గుహ లోపలైతే జనాలు ఉన్నారు. సో గలవాలైతే వస్తాయి చూడండి. ఇదండి చెట్టు అయితే ఇదే అనమాట. ఇదేనండి ఎంట్రన్స్. కిందకి వెళ్ళాలి, మనం డౌన్కి వెళ్ళిపోవాలన్నమాట. చూడండి జనాలు అయితే తక్కువ మందే ఉన్నారు మేము వెళ్ళినప్పుడైతే. ఓకే ఓకే, పద 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 లే పని చేసుకుంటా. ఫోన్ చేస్తా, చాలా కింద కదా లైట్లు అయిపోదాం చీకట్లో. పట్టుకొని వీళ్ళు తడికాలతో ఎక్కారు కదా, జాగ్రత్త ఉంటాయి. శ్రీకాంత చెప్పనా, నన్ను వస్తున్నా మీరు జాగ్రత్త. శ్రీకాంత్ భలే జాగ్రత్త. ఓకే ఓకే బాస్. ఇందులో వెచ్చగొస్తుంది. చూసుకుంటానమ్మా. తగులుద్దురు అది తగలదు, చూసుకో ఉండాలి. నన్ను బాగా ఉందా దా చూడలా దాన్ని ఉండడుకో దా. నువ్వు రా, లోతులేదేం లేదా నెల బేదా రా, చూయం కదా ఏం లేదా. రైట్ వెళ్ళాలా స్ట్రైట్ వెళ్ళాలా? లైట్ అయితే మీ సైడ్ ఏమో సార్ చూద్దాం రా, మళ్ళీ ఉంటాం కదా. తక్కువ తప్పదా కదా, బాగానే ఉన్నాయా? స్వామివారు పుణ్యక్షేత్రమైన వారణాసి కాలజ్ఞానం రాసిందంటారు. హాయ్, వీరబ్రహ్మేంద్ర స్వామి
కాలజ్ఞానం రాసిన గుహ రవ్వలకొండ. స్వామివారు కాలజ్ఞానం రాసిన స్థలం. గుహలో స్వామివారు కాలజ్ఞానం రాసేటప్పుడు పడిపోద్దురా. స్వామివారు ఉపయోగించిన కొలను. ఈ గుహ శ్రీశైలానికి వెళ్ళే దారి. వద్దురా, జాగ్రత్త. ఇది స్వామివారు స్వయంగా తవ్వి ఆయన కాలజ్ఞానం రాసేటప్పుడు ఉపయోగించుకున్న కొలను. మంచినీరు, తాగునీరు. ఇది శ్రీశైలానికి వెళ్ళే దారి.